కు చెందిన షాజహాన్ తో ఇటీవలే నిశ్చితార్థం చేసుకుంది. బెంగళూరులో షాజహాన్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. నిశ్చితార్థం తర్వాత తరచూ రెహానాతో మాట్లాడుతూ ఉండేవాడు. మాటల సందర్భంగా నువ్వంటే నాకు ఇష్టం లేదు అంటూ పదే పదే చెప్పినట్లు రెహానా తల్లిదండ్రులు ఆరోపించారు. నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పినట్లుగా తెలిపిన రెహానా తల్లిదండ్రులు వాపోయారు. షాజహాన్ మాటలతో మనస్తాపానికి గురైన రెహానా సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఉన్నత చదువులు చదివిన రెహానా ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. షాజహాన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని రెహానా కుటుంబ సభ్యులు పోలీసులను కోరారు. ఏప్రిల్ 15వ తేదీన షాజహాన్ అనే అబ్బాయితో మా కూతురు ఎంగేజ్మెంట్ జరిగింది సార్. ఫిబ్రవరి 15న మేము వాళ్ళ ఇంటికి నిశ్చితార్థం పెట్టుకోవడానికి పోయా వద్దు కూడా మా కూతురికి ఫోన్ చేసి నేనంటే ఇష్టమే కదా అని అడిగినాడంట. నా కూతురు ఇష్టమే అని చెప్పింది. సరేలేని చెప్పి ఫిబ్రవరి 15న ఎంగేజ్మెంట్ జరిగింది. జరిగిన వాళ్ళ నుంచి ఇష్టంగా బాగా ఉండి రోజు ఫోన్లు చేసి రోజు బాగా మాట్లాడతా 10:30 నుంచి 2 వరకు 3 వరకు కూడా మాట్లాడుతున్నాడు. ఎందుకు మా టైం వరకు కూడా మాట్లాడుతా అంటే నిద్ర రాదు అని మాట్లాడుతాడా, నువ్వంటే ఇదిగా మాట్లాడుతాడా ప్రేమతో అని చెప్పి మాట్లాడతా. నేను అన్ని ఇష్టంగా మాట్లాడి చెప్తున్నాను సార్. రోజు అన్ని ఇదిగా చేసి నేను ఇంట్లో కొనుక్కుంటాను, అపార్ట్మెంట్ తీసుకుంటాను, అన్ని ఆశలన్నీ చెప్పి ఇచ్చేసి నా కూతురికి లేనిపోనేటన్ని ఆశలన్నీ చెప్పి ఒక్క 10 రోజుల ముందు నుంచి నాకు గన్స్ పెళ్ళి ఉండారు. నాకు తాగుడు అలవాటు ఉంది. నాకు నువ్వంటే ఇష్టం లేదు, మా నాయన వద్దంటే బలవంతంగా నాకు నిశ్చితార్థం చేసినాడు. నువ్వంటే నాకు ఇష్టం లేదు, మీ ఇంట్లో చెప్పు అని చెప్తానంట. ఇష్టం లేకుంటే ఎంగేజ్మెంట్ కాకపోతే ఎట్లా చెప్పుకున్నావు, ఎందుకు ఇచ్చేసినావు అని అడిగితే నేను ఆ పొద్దు చెప్పినా ఈ పొద్దు నాకు నీ మీద ఫీలింగ్స్ కలగడంలే, నువ్వంటే ఇష్టం లేదు, నువ్వు నాతో ఫోన్ చేయకు, నాతో మాట్లాడగాక నీ టార్చర్ చేసినాడు సార్ నా బిడ్డకు.